హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ దారి ఎలా వెళ్ళాలో చూపిస్తాం గైస్. కొద్దిగా ఇప్పుడైతే 2xలో పెట్టుకొని చూసేయండి గైస్. స్పీడ్ అయితే 2xలో పెట్టుకొని చూసేసుకుని ఇక్కడ శ్రీశైలం మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ ఇలా వెళ్తాం కదా, ఈ రూట్లో వెళ్ళాలి గైస్. ఇక్కడ వాటర్ కూడా ఉంది. ఇలానే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ స్కిప్ చేసేస్తున్నా, స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం గైస్. ఇదైతే శ్రీనివాస సత్రం. ఇక్కడైతే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. లోపలైతే మొత్తం పెళ్ళిళ్ళు అయితే లోపలైతే బాగానే ఉంది గైస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే ఇక్కడ చేసేయండి గైస్, బాగానే ఉంటుంది. కానీ కొద్ది ఖర్చుతో కూడినకున్నది. ఇలా ఈ రోడ్డు వస్తుంది. ఈ రోడ్డుని కాకుండా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి గైస్. అక్కడ మనకి చూసినట్లయితే మనం వెంకటేశ్వర గైస్ అక్కడ కనబడేది అంటే గైస్ ఆ రోడ్డు ఉంది కదా, అవతల జూమ్ చేస్తా. ఆ రోడ్డు నుంచి మనం ఇక్కడికి రావాలి. అలా ఇలా వెళ్ళి అలా మొత్తం ఇక్కడ ఒక రౌండ్ కొట్టుకుని అలా వెళ్ళాలంట గైస్. మరి వేచి ఉండండి, చూసేద్దాం. ఇంకా పడుతుండ గైస్. మనకి డ్యామ్లో ఉన్నాడు చూడుని లేపకూడదు. గాయస్ ఇక్కడైతే మనం శ్రీశైలంలో ఉన్నాం గైస్. ఇప్పుడైతే మ్యాప్ చూసేయాలి. మనకు దారి తెలియనప్పుడు మ్యాప్ చూడడం. ఎక్కడుంది శివాజీ స్ఫూర్తి కేంద్రం? ఇలానే కిందికి వెళ్ళాలి గాయస్. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఎద్దులు ఉన్నాయి గైస్. అంటే అవి మొత్తం సిమెంట్. ఇక్కడ మరుగుదొడ్లు కూడా ఉన్నాయి గైస్. ఇలా వెళ్ళిపోవాలి మనం. కిందికి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగేస్తే శివాజీ మహారాజ్ కోట వచ్చేసి. ఇప్పుడు చెప్పేసాను కదా గైస్, లెఫ్ట్ పోవాలని. ఇదే లెఫ్ట్. ఇలా వచ్చేసి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి కదా. అక్కడ కనబడుతుందా కొద్దిగా అలా, అదే ఛత్రపతి శివాజీ కోట గైస్. అక్కడైతే వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసాం మనం శివాజీ ఛత్రపతి కోటకైతే. ఒకప్పుడైతే ఇక్కడ ఛత్రపతి జ్ఞానం చేసి అమ్మవారు ఖడ్గం ఇచ్చి ఆ ఖడ్గంతోనే చాలా విజయాలు సాధించినాడు గైస్. ఇక్కడే మొత్తం చూసేద్దాం. కమాన్ గాయస్, కాళ్ళు అయితే మొత్తం వెళ్తున్నాయి. చాలా మంది బ్లాగర్స్ అయితే ఇక్కడే చాలా బ్లాగర్లు చూసాను. ఈ తర్వాత పక్కనే అమ్మవారి గుడి చూసాను. అమ్మవారిలో శివాజీ అయితే జ్ఞానం చేసుకుంటున్నాడు. మొత్తం చూసేద్దాం గైస్. మనకి తెలియని వీర చాలా మంది, అంటే చాలా మంది అసలు మనం లెక్కలేక మన దేశం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరు. గాంధీ కనబడుతున్నారు అక్కడ, సుభాష్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా చాలా మంది ఉన్నారు గైస్. అందరు ఉన్నారు గైస్ మ్యాక్సిమం. వాడు శివాజీ అక్కడ ఉన్నాడు చూడండి గైస్. ఈ విజువల్స్ అయితే నిజంగా మన దగ్గర ఉన్నట్లు కనబడుతున్నాయి గైస్. మనకైతే అసలు చెప్పలేకపోతున్నాయి. మన దగ్గరే ఉన్నారు అన్నట్ల, దగ్గరలో ఉన్నారు. అదే ఎక్కడ చేసినారు అర్థం కాదు అసలు. కింద కూడా ఆర్ట్ బై అని కూడా రాయలే ఎవరు. భలే ఉన్నాయి గైస్ అసలు. ఆ కత్తి కానీ, ఆ గుర్రాలు కానీ. ఛత్రపతి శివాజీ. ఇది ఔరంగాబాద్ ఏమో ఇక్కడ. ఔరంగజేబ్ ఇక్కడ అయితే మొత్తం వెంకటేశ్వర స్వామి కూడా కనబడుతున్నాయి గైస్ మనకైతే. ఇంకా తిరుపతిలోకి వెళ్ళి మొక్కి వీళ్ళే
శివాజీని చంపించినది కూడా ఇక్కడ ఉన్న ఇద్దరే. శివాజీ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే వాళ్ళ అమ్మ ఇక్కడ. గైస్ శ్రీశైలంలో ఛత్రపతి పూజ చేస్తున్నారు. గాయస్ అయితే వన్ మోర్ కోట గాయస్. ఇక్కడ చెప్పా కదా శివాజీ జ్ఞానం చేస్తున్నది, లోపల ఇదే జ్ఞానం చేస్తున్నాడు శివాజీ. ఇక్కడ అమ్మవారే మొత్తం చూద్దాం గాయస్. కనబడుతున్నారు కదా శివాజీ మీకు. ఇది శివాజీ బ్యాక్ సైడ్ అమ్మవారు. శివాజీకి ఇచ్చిన కత్తి ఎక్కడ ఉందంటే అక్కడ పక్కన ఉంది గాయస్, చిన్నది. అమ్మ అయితే నాట్ డర్టీ గ్లాస్. గాయస్ ఇదైతే రాజగఢ్ గాయస్. అక్కడ చెప్పా కదా నేను రాజగఢ్ అదే గాయస్. ఇక్కడ అవతల ఇదైతే అక్కడ తిరిగేది అప్పుడు, అక్కడైతే తిరిగేది ఏం లేదు గాయస్. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇది కూడా రాజగఢే, రాయగఢ్. అది రాజగఢ్, ఇది రాయగఢ్ గాయస్. కోట పైన ఉన్నారు, కొండ పైన, చాలా పైన అయితే ఉన్నారు. ఇక్కడైతే అందరూ చిల్లర వేసేసినారు గైస్. చూసింది శివాజీ కత్తి చూసేద్దాం గైస్. జ్ఞానం ఉన్నాడు, అమ్మవారు ఆ జ్ఞానం ఉన్నప్పుడు వచ్చి ఈ కత్తి ఇచ్చేసినారు గైస్ మన శివాజీకి. అయితే అప్పటి నుంచి అన్ని విజయాలే. నిజంగా అంటే నిజంగా ఇక్కడే ఉన్నట్టు ఉంది గైస్. ఎక్కడ ఓపెన్ ఎలా ఉందో తెలియదు, బ్యాక్ సైడ్ ఉంది ఓపెన్, మనకు కనబడకూడదు గైస్. గైస్ ఇదైతే మూడోది గైస్, ప్రతాప్ ఘాట్ కోట. మొత్తం అక్కడ ఉంది చూడండి, ప్రతాప్ ఘాట్ కోట. ఇక్కడైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. గైస్ ఇదైతే శివనీర్ గైస్, శివనీర్ గైస్. ఇదైతే ఎందుకు చిల్ల వేసిన అర్థం కాదు గైస్.